ఎస్తేరు గ్రంథ వివరణ. ఈ వివరణలో భాగంగా నిన్నటి దినాన్ని గ్రంథం మనం ప్రారంభించుకోవడానికి కొద్దిపాటి బేస్మెంట్ అవసరమని చాలా విషయాలు నిన్నటి దినాన్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. అందులో మేరకు దర్యావేషు అని ఒక రాజు ఉన్నాడు. ఈయన ఏ వర్గానికి చెందిన రాజు అన్నాను? పారసిక రాజు. ఈ రాజు దేవుడు ఎంతో ఇచ్చిన ఆ చిన్నదైన గ్రీకు మీద కన్నుపడడంతో ఒక దురాశకు లోనై దాని మీదకి యుద్ధానికి వెళ్తే తెలియని పరిస్థితుల్లో ఓటమి చేకూరడంతో ఇంటికొచ్చి అంత పెద్ద రాజ్యము కల ఈ రాజు ఆ చిన్ని దేశంలో ఓడిపోయానన్న బెంగతో మరణించాడు అని నిన్నటి దినాన్ని చాలా హిస్టరీ దాని కొరకు నేను చెప్పడం జరిగింది. మీరు అందరూ విన్నారని కూడా నేను నమ్ముతున్నాను. ఏ సముద్రంలో జరిగింది యుద్ధం? వెరీ గుడ్. ఎవరైనా చెప్పారు? మ్యారథాన్ అనే సముద్రంలో యుద్ధం జరిగింది. ఆ దరిదాపుల్లో 25,000 మంది పైబడుతూ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఎంతమంది అంటే ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి. మీకు ఏదో నిన్న ఎందుకు చెప్పలేదంటే మరి కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి చెప్పట్లేదు చాలా విషయాలు. 25,000 మంది పైబడుతూ జరిగితే గ్రీకులకి పారసికులకి కదా యుద్ధం. గ్రీకులు 194 మంది చనిపోతే పారసికులు 6,400 మంది చనిపోయారు. ఎంతమంది? ఎవరు ఎక్కువ? సో అందుకే ఇంకా ఉంటే ఎక్కడ మేమంతా చచ్చిపోతామన్న భయంతో ఈ యుద్ధానికి వచ్చిన నౌకలన్నీ కూడా వెనక్కి పరిగెడితే ఓటమిని ఒప్పుకొని పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఓటమిని ఒప్పుకొని ఓడిపోయిన కారణం చేతే అప్పటి రాజైన దర్యావేషు బెంగతో మరణించాడు. ఆయన తర్వాత రాజ్యం అనేది అర్థం కాని వైనంలో ఉండగా దేశంలో ప్రజలు, రాజ్యంలో ప్రజలు కూడా రాజుగారు చనిపోయారు అన్న పరిస్థితుల్లో కొంచెం బలహీనపడి ఉన్న పరిస్థితుల్లో అలాంటి రకరకాల అననుకూల పరిస్థితుల్లో రాజయ్యాడు ఆయన కుమారుడైన అహష్వరోషు. సో అలాంటి ఒక కష్టమైన పరిస్థితుల్లో ఈ గ్రంథం అనేది జరిగిన చర్యల వివరములని నిన్న దినాన్ని మనం చాలా చరిత్ర చెప్పుకొని ఈ గ్రంథాన్ని ప్రారంభించుకున్నాం. సో ఇకపోతే ఈరోజు ఈ గ్రంథాన్ని మనం ప్రారంభించిపోయే ముందు ఒకసారి మళ్ళీ అందరూ తీర్థం ఎస్తేరు గ్రంథం మీ పుస్తకాల్లో ఏ పేజీలో ఉందో ఒకసారి నాకు మళ్ళీ చెప్పింది. తక్కువ చూసిన వాళ్ళందరూ కూడా 414 పేజీ ఉంది కదండి. వెరీ గుడ్. 414 పేజీలో ఎస్తేరు గ్రంథం ఉంది. మొత్తం 10 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 10 అధ్యాయాలు మనకు అర్థం కావడానికి నేను కొన్ని భాగాలుగా ఈ అధ్యాయాలు విభజిస్తున్నా. ఎలాగా? భాగాలుగా అంటే కొన్ని వచనాలు కలిపి ఒక్కొక్క భాగంగా అనమాట. ఎందుకు భాగంగా అంటే మీకు అర్థం అవడానికి మళ్ళీ చెప్తున్నాను. ఒకేసారి వరసను చదివేస్తే మనకేమీ అర్థం కాదు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా మీరు? ఎలా తిన్నారు? వెరీ గుడ్ అమ్మ. ఎలాగా? ఇడ్లీ ఇలా పట్టుకొని గ్లాస్తో మంచినీళ్ళు పట్టుకొని ఇడ్లీ ఇలా నోట్లో వేసుకొని మంచినీళ్ళు తాగేసి మింగేస్తుంటాం. అవునా కదండి? అలా తినమా మనం? ఎలా తింటాం? చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని మంచినీళ్ళ దగ్గర పెట్టుకొని కొంచెంగా చట్నీ నంచుకొని తృప్తిగా తిన్నాం. ఎందుకు ముక్కలు? అన్నం ముద్దలుగా కలుపుకొని తినాలని రూల్ ఏం లేదు. మనం గరిటతో కలుపుకొని ఇలాగా సిమెంట్ తాపి కొట్టినట్టు కొట్టచ్చు. కానీ అలా చేస్తే మనకేమవుతుంది? అరగదు, తినలేము కూడా. అవునా కదండి? సో తినడానికి అరగడానికి సులువైన ప్రాసెస్ ఏంటంటే ముద్దలు ఎలాగున్నాయో ఇడ్లీ ముక్కలు ఎలాగున్నాయో ఈరోజు కూడా ఈ గ్రంథం మీకు సులువుగా అర్థం కావడానికి దీన్ని నేను భాగాలుగా విభజిస్తున్నాను అనమాట. అర్థమైందా లేదా? అంతేగాని నువ్వెందుకు విభజిస్తున్నావు మీరు ఎవరు తిట్టుకోకండి. ఓకేనా? వెరీ గుడ్. అందులో భాగంగా 10 అధ్యాయాల్ని ఎన్ని భాగాలు నేను చెప్పను కానీ కొన్ని భాగాలు అని అనుకోండి. మొదటి భాగం వచ్చి చెప్తున్నాను, రాసుకోండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం వరకు మొదటి భాగం రాసుకోండి. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? 1వ అధ్యాయం 1వ వచనం నుండి 1వ అధ్యాయం 9వ వచనం వరకు. ఏనా? రాసారా? వెరీ గుడ్.
రాస్తే ఈ భాగానికి ఒక చిన్న సబ్ టైటిల్ కూడా ఇస్తాను, మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి. పుస్తకాలు ఎవరన్నా ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే మీకు ఈజీగా ఎప్పుడన్నా రేపు ఎప్పుడన్నా తీసినప్పుడు ఇదిగో చూడండి, మీకు చాలాసార్లు చెప్పుంటాను, నేను ఇలా రాసుకుంటుంటాను. చూడండి, అక్కడి నుంచి ఇక్కడ వరకు బ్రాకెట్ పెట్టేశానా. సో సైడ్ హెడ్డింగ్ కూడా పైన రాస్తాను, చూసారా? ఎప్పుడైనా నాకు బైబిల్ తీసినప్పుడు నాకు ఓహో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ హెడ్డింగ్లో ఉన్న మ్యాటర్ ఉందా అని ఒక అవగాహన ఉంటుంది నాకు. అందుకని నేను అలా రాసుకుంటూ ఉంటాను. మీరు కూడా మీకు అలా నచ్చితే రాసుకోండి, లేకపోతే మీ ఇష్టం. ఏమా బలవంతం ఏం లేదు, ఎవరు ఇబ్బంది పడకండి. సో రాసుకోండి. మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 1వ అధ్యాయము 9వ వచనం వరకు మొదటి భాగం. దీనికి టైటిల్ ఏంటంటే రాజుగారి మహావిందు అని టైటిల్ పెట్టుకోండి. ఏంటండి టైటిల్? బాగుంది కదా టైటిల్? ఏ విందు? రాజుగారి మహావిందు. ఏటో చూద్దరు, కానీ మనం మెల్లగానే వెళ్దాం, కంగారేం లేదు. ఈరోజు కూడా మీరు కొంచెం తలనొప్పి వచ్చే పరిస్థితులు ఉంటాయి, కానీ రానివ్వకండి, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఏ గ్రంథంలో అన్నాం? ఎస్తేరు గ్రంథం. ఎన్ని భాగాలు అన్నాను? కొన్ని భాగాలు అన్నాను. అందులో ఇప్పుడు ఏ భాగాన్ని ప్రారంభించాం? మొదటి భాగం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1వ అధ్యాయం 1వ వచనం నుండి 1వ అధ్యాయం 9వ వచనం వరకు. దాని టైటిల్ ఏంటి? రాజుగారి మహావిందు. ఇంకా ఆలస్యం చేయకుండా, ఏమాత్రం వెనకడుగేయకుండా మనం ఎస్తేరు గ్రంథాన్ని ప్రారంభించేద్దాం. అందరూ స్టార్ట్ చేద్దాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. అహష్వరోషు దినములలో. ఎవరి రోజులు అంటండి ఇవి? ఆల్రెడీ ఆ రోజులు ఏంటో నేను దినాన్ని చాలా వరకు వివరించాను. అయితే మరలా ఒక్కొక్కసారి ఈ అహష్వరోషు అన్న పదం కొరకు కొన్ని విషయాలు చెప్తాను, మీరు రాసుకోండి. న్యాయానికి ఇక్కడ రాసిన అహష్వరోషు అనే పదం ఇంగ్లీష్ పదం. ఏ భాష అది? ఇంగ్లీష్. ఇంగ్లీష్లో అహష్వరోషు అని ఉన్నారు కదా. న్యాయానికి ఈయన ఏ జాతికి చెందినోడు? పారసీకం కదా. పారసీకంలో అహష్వరోషుని క్షయర్షా అంటారు. రాసుకోండి. ఇంగ్లీష్లో అహష్వరోషు, పారసీకంలో క్షయర్షా. క్షయర్షా ఏమండి? తర్వాత గ్రీకులో జాక్సీస్ అంటారు. ఏమంటారు? జాక్సీస్. హెబ్రీలో, ఎందుకంటే పాత నిబంధన ఏ భాషలో రాయబడింది? హెబ్రీ భాష కదా. హెబ్రీ భాషలో అహష్వరోషు అంటారు. అహష్వరోషు. ఇదిగోండి, ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద నేను 4 రకాల భాషలో రాసుకొచ్చాను, మీకు అర్థం వద్దని అనుకున్నాను. ఎందుకంటే నేను మాంసం ఎక్కువ తిన్నాను కదా, నా నోరు అటు ఇటుగా ఉండొచ్చని మీకు అర్థం కావడానికి రాసుకొచ్చాను. కనబడుతుందండి? ఓకే, నా వాయిస్ వినబడుతుంది కదా, ఏమీ ఇబ్బంది లేదు కదా? ఓకే, జాగ్రత్తగా అలాగా నిదానంగా వెళ్దాం, కంగారేం లేదు. ఎన్ని భాషలు చెప్పాను మీకు? 4 భాషలు చెప్పాను కదా. ఒకటి పారసీకంలో ఏమంటారు ఇన్ని? క్షయర్ష. అంటే ఇప్పుడు ఇదే బైబిల్ పారసీకంలో చదివితే మనకి అక్కడ ఏం పేరు ఉంటుంది? అంతే, క్షయర్ష అని ఉంటుంది. ఇదే బైబిల్ హిబ్రూలో చదివితే అహష్వరోషు అని ఉంటుంది. ఇదే బైబిల్ గ్రీకులో చదివితే జక్సీస్, అంతే కదా, జక్సీస్ అని ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో మన తర్జుమా చేయబడి తెలుగులోకి వచ్చింది కాబట్టి మనకేం చదువుతున్నాం ఇప్పుడు? అహష్వరోషు అని చదువుకున్నాం. ఓకేనా? వెరీ గుడ్. అయితే ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడిగి నేను ముందుకు వెళ్ళిపోతాను, జాగ్రత్తగా మనసు పెట్టండి. అహష్వరోషు తండ్రి పేరు ఏం పేరు అన్నాను? వెరీ గుడ్. అంటే దర్యావేష్ కొడుకు పేరు ఏం పేరు? మళ్ళీ అడుగుతున్నాను, జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరందరూ కూడా బైబిల్ని అర్థం చేసుకోవాలన్న తపంతో అడుగుతున్నాను. మీరందరూ నేను విన్నారు కదా. ఓకే, దర్యావేష్ కొడుకు పేరు ఏం పేరు? అహష్వరోషు. అహష్వరోషు తండ్రి పేరు ఏం పేరు? పక్కన మళ్ళీ అడుగుతున్నాను, ఎవరన్నా ముందున్న వాళ్ళు ఏమైనా జ్ఞాపకం ఉన్నా చెప్పండి నాకు. అహష్వరోషు తండ్రి పేరు ఏం పేరు? దర్యావేష్. దర్యావేష్ కొడుకు పేరు ఏం పేరు? ఇది ఎలా ఉందంటే హిజ్కియా కింగ్ కొడుకు పేరు ఏం పేరు అంటే సాహస్ కింగ్ కొడుకు పేరు హిజ్కియా కింగ్ అన్నట్టు ఉంది కదా. అయితే మీరందరూ ఇప్పుడు అహష్వరోషు తండ్రి పేరు ఏం పేరు అన్నారు? దర్యావేష్ అన్నారు కదా. ఒకసారి దానియేలు గ్రంథం తీద్దాం, 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. మీరన్న మాట ఖచ్చితంగా ఇప్పుడు వెనక్కి తీసుకుంటారు మీరు. 9వ అధ్యాయం మొదటి వచనం. మాదీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైన, అదేటది చదివారా వచనం మీరు? అది దానియేలు గ్రంథం
9వ అధ్యాయం 1వ వచనం ఏం రాశాడు అక్కడ? మాదీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు. అంటే ఇప్పుడు ఇక్కడ తండ్రి ఎవరు? అహష్వరోషు. కొడుకు ఎవరు? మరి అదే ఇందాక ఏమో ఈయన తండ్రి ఈయన కొడుకు అని చెప్పుకున్నాం. ఏటమ్మా? కొడుకు తండ్రి పేరు పెట్టుకున్నాడు. లేదు లేదు, అహష్వరోషు కొడుకు దర్యావేష్ కాదు. అంటే ఇక్కడ పారసిక రాజుల్లో మన కన్వర్ట్ అహష్వరోషు కొడుకు దర్యావేష్ అయితే కాదు. కానీ ఇక్కడ ఏమని రాశాడు? అహష్వరోషు కుమారుడైన దర్యావేషు. అంటే ఇప్పుడు తండ్రి కొడుకు అయిపోయాడు, కొడుకు తండ్రి అయిపోయాడు. మరి ఏంటి గొడవ అంటే ఏమీ లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. వీళ్ళెవరిలో? మాదీయులు. వీళ్ళెవరు? మాదీయులు. ఇందాక మనం నేర్చుకుంటుంది ఎవరో ఎస్తేరు గ్రంథంలో? పారసీకులు. వాళ్ళెవరు? పారసీకులు. అక్కడ కనబడుతున్న అహష్వరోషు, ఇక్కడ కనబడుతున్న అహష్వరోషు ఇద్దరు ఒకటే కాదు. అర్థమైందా లేదా మీకు? అంటే కన్ఫ్యూజ్ కాకుండా రేపు ఎప్పుడన్నా మీరు దాని గ్రంథం చదివినప్పుడు అహష్వరోషు ఉందనుకోండి, ఆయనే ఈయన అనుకుంటే పొరపాటు పడతారు. ఓకేనండి. ఇంకొక వచనం తెద్దాం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి ఒకసారి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం తీసారా? వెరీ గుడ్. మరియు అహష్వరోషు ఏలనారంభించినప్పుడు ఇక్కడ కూడా ఎవరు కనబడుతున్నారు మనకి? ఇప్పుడు ఈ అహష్వరోషు ఎవరు? దానియేల్లో కనిపించే ఆయన, ఎస్తేరు గ్రంథంలో కనిపించే ఆయన. అందుకే ఏంటంటే బైబిల్ని ఇవన్నీ తెలియకుండా మనం చదివేసామంటే చాలా దెబ్బ అయిపోతాం. చాలా 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 క్లారిటీ ఉండాలి బైబిల్ మీద మనకి. అర్థమైందా లేదన్నమాట. మరి ఈ అహష్వరోషు ఎవరండి అంటే, ప్రవీణ్ గారు, ఈయన దానియేల్లో కనిపించే ఆయన కాదు, ఎస్తేరు గ్రంథంలో కనిపించే అహష్వరోషు కూడా కాదు. ఈయన మూడో ఆయన. ఎవరైనా అంటే బైబిల్లో అహష్వరోషు అన్న పేరుతో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. మరి ఈయన ఎవరండి అంటే చెప్తానేనండి. ఈయన నిన్నటి దినాన్ని నేను 5 రాజుల పేర్లు చెప్పాను, పారసిక రాజులో. అందులో క్యాంబసీస్ అని ఒక ఆయన కోసం చెప్పానా? వెరీ గుడ్. ఆయనకున్న మరొక పేరే అహష్వరోషు. అర్థమైందా? అర్థం కాదన్నమాట. క్యాంబసీస్కున్న మరొక పేరేంటి? అహష్వరోషు. చూడండి, మీకు క్లియర్గా కనపడుతుంది అక్కడ పైన. సైరస్ అంటే కోరేషు. ఇంగ్లీషు అర్థమైన వాళ్ళకి చార్ట్ అర్థం అవుతుంది, మరి అన్ని తెలుగులో రాయడం నాకు అవ్వలేదు ఏమా. సైరస్ అంటే కోరేషు. బైబిల్లో కూడా ఈయనకున్న నేమ్ ఏంటి? కోరేషు. క్యాంబసీస్ కనబడిందా పేరు? క్యాంబసీస్కున్న పేరేంటి? అహష్వరోషు. ఆయనే ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో కనబడే వ్యక్తి. ఇంకా చెప్పిన మీకు క్లారిటీ. ఈ క్యాంబసీస్ అనే వ్యక్తి కోరేషు గారి యొక్క కొడుకు. ఎవరు? కోరేషు గారి యొక్క కుమారుడు. దర్యావేషు కోరేషు గారి యొక్క అల్లుడు. ఎవరు అంటే కూతురు ఇచ్చాడనమాట. అహష్వరోషు కోరేషు గారి యొక్క కూతురు కొడుకు. అంటే దర్యావేషు కొడుకు ఏమవుతాడు మరి? కూతురు కొడుకే కదా, మనవడం. అర్థమైందా లేదా? అంటే ఇప్పుడు వీళ్ళంతా ఎవరి ఫ్యామిలీ? కోరేష్ ఫ్యామిలీయే. మర్చిపోకండి మీరు ఆ విషయాన్ని. అర్థమవుతుందండి? ఆయన కొడుక్కి, ఆయన అల్లుడికి, ఆయన బిడ్డలకే ఈ సంస్థానం అనేది పంచిపెట్టబడింది తప్ప బయట వాళ్ళు ఎవరో రాలే. అర్థమవుతుందా మీకు? సరే, వెరీ గుడ్. ఇప్పుడు ఎవరి పేరు చూస్తున్నాం మనం? అహష్వరోషు. వచ్చేద్దాం చూడండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం. అహష్వరోషు దినములలో జరిగిన చర్యల వివరములు. ఏ రోజులంటండి ఇవి? అహష్వరోషు గారి దినాలు అంటే జరిగిన రోజులు. ఎందుకు ఏం జరిగిందంట చదువుతాం చూడండి. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వరోషు ఏలెను. ఎన్నంటండి? రాసుకోండి ఆ పదం, ఆ నెంబర్ రాసుకోండి. ఎన్ని సంస్థానాలు? 127. 127 సంస్థానాలు. సిద్ధార్థ్ గారు, ఇప్పుడు మీకు మంచి మాట చెప్తాను, ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాను, చాలా జాగ్రత్తగా చూడాలి మీరు. ఎన్ని సంస్థానాలు? 127 సంస్థానాలు. దాన్ని పరిపాలించింది ఎవరంటే ఈ అహష్వరోషు. అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంట సంస్థానాలు? హిందూ దేశం మొదలుకొని, వెరీ గుడ్, ఏ దేశం వరకు? కూషు దేశం వరకు. ఇప్పుడు మీ అందరూ మంచి మాట్లాడుతాను, నా వైపు చూడండి జాగ్రత్తగా. హిందూ దేశం అన్న పదం
మీరు ఎప్పుడన్నా విన్నారా అమ్మా? అదే ఏ దేశం? హిందూ దేశం అంటే ఏ దేశం? భారతదేశమా? ఇండియా? ఆ రెండు ఒకటి కాదండి. అయితే ఒకటి, మీ అందరికి వందనాలు. వాస్తవానికి ఇదే బైబిల్, ఇదే వచనాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చదివితే, మీ ఎవరి దగ్గర నాకు ఫోన్లో ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఎవరి దగ్గర లేదా? ఏమండి ఉందమ్మా? చదవండి, అందులో వచ్చిన చదవండి. ఎంతది? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం ఎన్నో వచనం? 2వ వచనం, 1వ వచనం? 1వ వచనం చదవండి. అక్కడ ఏమని రాశాడు? హిందూ దేశం అంటే అయ్యా ఎస్తేరు గ్రంథం. వెరీ గుడ్. ఎక్కడ మీకు వచనం చదవండి, రాసి ఉండడం కాదు, నాకు ఆ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు వీళ్ళందరూ ఇంగ్లీష్ పరీక్ష పెట్టాను నేను. కనబడిందా లేదా? వెరీ గుడ్. ఏమండి చదవండి. ఏమండి? ఫస్ట్ నుంచి. ఎవరు చదివారు? చదవండి. ఇథియోపియా. వెరీ గుడ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇండియా నుండి ఇథియోపియా వరకు. అంటే ఇప్పుడు హిందూ దేశం అంటే ఏ దేశం చెప్పండి మీరు? మన ఇండియా. ఎంత బాగా చెప్పారు, వెరీ గుడ్. మన ఇండియా ఎలా ఉంటుంది మీరు చెప్పడం చూసారా ఏమా? మన ఇండియాని చూసారా ఎప్పుడన్నా? చూసారా? అదిగో కనబడిందా? మేరా భారత్ మహర్ కనబడిందా? మాట్లాడండి మీరు. ఇదేంటిది? ఏ మ్యాప్ ఇది? ఇండియా మ్యాప్ కదా. ఇప్పుడు ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో హిందూ దేశం అన్నాడు. అక్కడ ఇంగ్లీష్లో ఏమనుంది? ఇండియా అన్నాడు. సో ఇండియా అంటే ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? ఇండియాలోనే ఉన్నాం. ఇది ఇండియా కనబడుతున్న మ్యాప్, అంతే కదా? వెరీ గుడ్. అందరికి వందనాలండి. అయితే ఇప్పుడు మీ కళ్ళే మిమ్మల్ని మోసం చేస్తాయన్నట్టు మీరు చదివిన హిందూ దేశం అంటే ఇండియా కాదు. ఆ మాట మీకు అర్థమైందా లేదా? మరి ఏంటండి అంటారా? బైబిల్ ఎప్పుడు కూడా మనం చదువుతున్నప్పుడు కాలాన్ని మనసులో పెట్టుకొని చదవాలి. ఈ ఇండియా మ్యాప్ ఉంది కదా, ఇది ఎప్పుడు మ్యాప్? మీకు ఇంకా చెప్పాలంటే స్వతంత్రం వచ్చాక రాకముందా? వచ్చిన తర్వాత మ్యాప, రాకముందు మ్యాప? మీకు ఇండియా మీద అసలు ఏమి నాలెడ్జ్ లేదనమాట, నాకు అర్థమవుతుంది. వెరీ గుడ్. వచ్చిన తర్వాత సరే మాట్లాడుతుంది చెప్పండి అందరు తెలివిగా. స్వతంత్రం ఎప్పుడు వచ్చింది చెప్పండి? రాత్రి పడుకోనండి అని గట్ట అనకండి మీరు అమ్మా. వెరీ గుడ్. 1947 ఆగస్టు 15 ఎప్పుడు? వెరీ గుడ్. అర్ధరాత్రి వచ్చింది మనకి ఏంటి? స్వతంత్రం. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత మ్యాప్. స్వతంత్రం రాకముందు ఇండియాని ఎవరు పరిపాలించేవారు? వెరీ గుడ్. ఎవరు పరిపాలించేవారు? బ్రిటిష్ వారు పరిపాలించిన ఇండియా మ్యాప్ ఇది కాదు. నా మాట మీకు అర్థమైందా లేదా? మరి ఏంటి బ్రిటిష్ వారు పరిపాలించిన మ్యాప్ అంటే? చూడండి, దాని పేరేం పేరు? వెరీ గుడ్. అది మ్యాప్. ఇందాక మ్యాప్కి ఈ మ్యాప్కి తేడా ఉందా? చాలా రూపాయలు మారాయి కదండి. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ మ్యాప్ మొన్నటిదాకా ఒకలా ఉంది. తెలంగాణ పోయాక ఇప్పుడు మ్యాప్ మారిపోయింది, అవునా కదండి? అర్థమైందా లేదా మీకు? సో మరి ఇప్పుడు దీనికి తేడా ఏంటండి అంటే, ఇప్పుడు చూడండి చాలా ప్రాంతాలు వేరైపోయాయి. ఇప్పుడు ఈ బ్రిటిష్ ఇండియాలో పాకిస్తాను, బంగ్లాదేశ్ కూడా కలిపి ఉంది వారి పరిపాలించిన కాలంలో. ఇప్పుడు మనకేం లేవు, పాకిస్తాను లేదు, అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ లేదు. చూడండి కనబడుతున్నాయి మీకు పేర్లు. ఏమండి ఇదిగోండి ఇక్కడ వరకు మనది మ్యాప్. ఏమండి చూడండి, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది పైన. ఏమండి అదే ప్రస్తుతం మన మ్యాప్లో పైన ఏముంది చూడండి, ఏముంది పైన? పాకిస్తాన్ ఉంది, అవునా కదా? అంటే దానికి మనకి బార్డర్స్ మారాయి. ఎమ రైట్ ఆర్ రాంగ్? సరే, వెరీ గుడ్. ఇంతకీ ఈయన ఎక్కడ వరకు పరిపాలించాడు? హిందూ దేశం అన్నాడు కదా. చూడండి ఇప్పుడు ఈ చివర పెర్జియా అంటే పారసీకము అని ఇంగ్లీషులో రాసి ఉంది, కనపడుతుందా మీకు? ఈ చివర
ఇదిగోండి ఆ చివర. సో అక్కడ వరకు వచ్చాడు ఆయన. ఆ బార్డర్ కనబడుతుందా మీకు? వెరీ గుడ్. ఇంతకీ ఈ బార్డర్ని హిందూ దేశం అని ఎందుకు అనేవారంటే అప్పట్లో ఈ లోపల సింధు నది అని ఒక నది ప్రవహించేది. ఏ నది? వెరీ గుడ్, జాగ్రత్తగా వినాలి. మీ అందరికీ ఎప్పుడో చిన్నప్పుడు క్లాస్ ఇది, ఇప్పుడు మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీరు అందరూ విన్నారనుకుంటున్నాను. ఏమంటే ఈ బైబిల్ అనేది చరిత్రతో ముడిపడింది. మనం ఏదో బైబిల్ చదివేసామంటే మనకు అర్థం కాదు. కానీ ఇవన్నీ మీకు వెతికి 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 పట్టుకొస్తున్నానంటే ఎన్ని తిప్పలు నేను పడి తెస్తే మీ మధ్య పెడుతున్నానని మీరు అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఏ నది అది? సింధు నది కదా. ఈ సింధు నది ప్రవహించింది కాబట్టి దాన్ని హిందూ దేశం అన్నారు. ఇప్పుడు పాతదాన్ని. అయితే ఈ సింధు నది ఎక్కడి వరకు ప్రవహించింది మీకు కనబడుతుంది చూసారు అక్కడ. ఇప్పుడు మీకు సింధు నది మాత్రమే కనిపించినట్టు మ్యాప్ పెడతాను చూడండి. ఆ బ్లూ కలర్ అంతా కూడా సింధు నది. కనబడిందా లేదా? వెరీ గుడ్. ఇప్పుడు ఆ బ్లూ కలర్ అంతా ఎక్కడ ఉంది? ఇండియాలో ఉందా? ఇండియా బయట ఉందా? ప్రస్తుతం మ్యాప్ ఇదిగో. ప్రస్తుతం మ్యాప్ ఇక్కడ వరకే కదా, ఈ కదా బార్డర్ మనకి. వెరీ గుడ్. ఎలాగుంది? ఇండియాలో ఉందా బయట ఉందా? ఇక్కడ వరకు కదా వచ్చింది అది. ఈ ప్రాంతాన్ని బట్టి హిందూ దేశం అన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతం ఇండియాలో ఉందా ఇండియా బయట ఉందా? వెరీ గుడ్. ఇంకా చెప్పండి ఆ ప్రాంతం పేరేటో పైన రాశాడు కదా. వెరీ గుడ్. ఏం పేరు? అప్పట్లో అది కూడా మన దేశంలోనే కలిపి ఉండేది. ఏది? పాకిస్తాన్. అందును బట్టి ఈ పాకిస్తాన్ కూడా మన దేశంలో కలిపి ఉన్న కారణం చేత హిందూ దేశం అన్నాడు. అనగానే ప్రస్తుతం హిందూ దేశం ఇండియా కాబట్టి ఇండియా అని తర్జుమా చేస్తారు. కానీ వాస్తవికంగా వాళ్ళు ఇండియా వరకు అయితే రాలే. ఎవరు? పారసీకులు. ఎక్కడ వరకు పరిపాలించారు? పాకిస్తాన్. బైబిల్లో ఇండియా అనగానే మందే అని చాలామంది చక్కలు తీసుకురాదు. మంద కాదు నాన్న, అది పాకిస్తాన్ కోసం రాశాడు. అర్థమైందా లేదా? ఇప్పుడు మీకు క్లియర్ కట్గా ఒక మ్యాప్ ఇస్తున్నాను చూడండి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ పసుపు రంగు అంతా ఎవరి పరిపాలన? పారసీకుల పరిపాలన కదా. ఇప్పుడు చూడండి ఈ చివర హిందూ కుష్ అని ఉంది కదా. ఇదిగో ఇండస్ రివర్ కనబడిందా? అదంతా పసుపులోనే ఉంది కదా. ఇప్పుడు ఇండియా పసుపు లోపల ఉందా బయట ఉందా? కనబడిందా? ఇదిగోండి ఇండియా ఎక్కడ ఉంది? బయట ఉంది. అంటే ఇప్పుడు బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో కనబడుతున్న హిందూ దేశం మన ఇండియా అయితే కాదు. కానీ చాలామంది ఈరోజు అదే అపోహలో ఉన్నారు. అర్థమైందా లేదా? అందుకే వివరణ ఎందుకు అని అంటే పరిగట్టుకుని ఆదివారి అని చెప్పుకోం మనం. అందుకే ఈ ప్రత్యేకమైన తరగతులు అనమాట. సో వెరీ గుడ్. అంటే ఇప్పుడు హిందూ దేశం అంటే ఏది ప్రస్తుతం? పాకిస్తాన్. ఇంకా చెప్పమంటారా? వాళ్ళు హిందూ అని ఎందుకు అన్నారంటే ఈ సింధుని సానే అరబ్బీ కంట్రీ వాళ్ళు హా అని పలుకుతారు. సానే ఏమని పలుకుతారు? హా. ఇప్పుడు కూడా చూడండి కొంతమంది 18 అనరు, 18 అంటారు. చూసారు ఎప్పుడైనా మీరు? మన లోకల్ భాషల్లోనే 18 అంటారు. ఎప్పుడైనా విన్నారా? వెరీ గుడ్. యాక్చువల్ మనం ఏం పిలుస్తాం? 18 అంటాం. కొంతమంది కవితని కవిత అంటారు. తాని దా. అలాగ వాళ్ళు సాని హా అని పలికేవారు. సో దానివల్ల ఏమైంది? సింధు కాస్త హిందూ అయింది. అంతే. నా మాట మీకు అర్థమైంది లేదా? ఇదంతా అప్పట్లో సోషల్లో ఉన్న స్టడీయే, నేను కొత్తగా చెప్పట్లేదు. మీరు మరలా వెనక్కి వెళ్ళి చదివితే ఇప్పుడు కూడా మీరు దీని లొకేషన్ కొడితే ఈరోజు మీకు క్లియర్ కట్గా ఈ మ్యాప్ వచ్చేస్తుంది. సో ఈ నది ఉండడం వల్లే అది ఆ ప్రాంతం అయింది. ఆ ప్రాంతం అనేది ప్రస్తుతం భారతదేశం అయితే కాదు. ఏ దేశం అది? పాకిస్తాన్లో చెందింది. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో కనబడుతున్న దేశం, వచనంలో ఉన్న దేశం ఏ దేశం అది? వెరీ గుడ్, పాకిస్తాన్. చదువుతాను చూడండి. ఇప్పుడు హిందూ దేశం మొదలుకొని ఎక్కడి వరకు అంటే అండి, ఇంకోండి కూష్ అంటే చివరి ఉంది కదా, ఈజిప్ట్. ఆ చివరి ఈజిప్ట్ ఉంది కదా. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వాళ్ళ పరిపాలన అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే పెద్ద చిందా? అబ్బో చాలా ఎక్కువ. 127 సంస్థానాలు. ఒకటి కాదు, రెండు కాదు. ఏమండి బోరు కొడుతున్నా మీకు? లేదు కదా. ఓకే. ఎన్ని? 127 సంస్థానాలు. అయితే పరిపాలిస్తుంటే ఏమైందంట? ఆ కాలమందు రాజైన అహశ్వరోషు ఏ కోటలో నుండి? షూషాను కోటలో నుండి రాజ్యపాలన చేయుచుండగా. ఎక్కడి నుంచి పాలన? షూషాను కోట అంటే మనం ఒక వచనం ఉందంటే, ఆ మాట ఉందంటే మనకు తెలియకుండా అదేదో కోట పేరు ఆయన అన్నారు చూసారా, అదేదో ప్రదేశం పేరు అనుకుని వెళ్ళిపోతే తప్పు. ఖచ్చితంగా ఒక విషయాన్ని రాశాడంటే దాని వెనక ఏదో ఉంటేనే కానీ రాయడు అక్కడ. అంతే కదా. షూషాను కోట అంటే ఏంటంటే అంటే పారసీకులకు 5 రాజధానులు ఉండేవి.
ఎన్ని? 5 చెప్తాను, గబగబా రాసుకోండి, టైం లేదు మనకి, టైం అయిపోతుంది, త్వరగా రాయండి. ఫస్ట్ది పాసార్గఢ్. మొదటి రాజధాని పేరేం పేరు? మీకు అసలు అర్థం కాలేదనుకుంటున్నాను నేను. పా పా పాములో పా ఏమండి? పాసార్గఢ్. రాకి కావద్దు. పాసార్గఢ్ దాన్ని ప్రాచీన రాజధాని అనేవారు, అంటే పాద్దని. కోరేష్ గారు అక్కడే పరిపాలించారు. పాసార్గఢ్ మొదటి రాజధాని. ఏమండి? ఇవన్నీ ఎవరి రాజధానులు ఇవి? పారసీకులు ఇవి, వాళ్ళు పరిపాలించిన రాజధానులు. నెంబర్ 2 పర్సపలీస్. రాక సావత్తు. పర్సపలీస్. పర్స రాక సావత్తు. పర్సపలీస్ ఏమండి? అది ఉత్సవకాల రాజధాని అనేవారు దాన్ని. డాష్ పెట్టుకొని నేను చెప్పిన అర్థాన్ని ఎదుగుని రాసేసుకోండి. పాసార్గఢ్ ప్రాచీన కాల రాజధాని, పర్సపలీస్ ఉత్సవకాల రాజధాని. మూడవది షూషాను. ఏంటది? అది శీతాకాల రాజధాని అనేవారు. ఏ కాలంలో ఉంటారు రాజులు అక్కడ? వెరీ గుడ్. నాలుగవది ఎగ్బతానా. నాలుగోది ఏంటి? ఎగ్బతానా. చూడండి, మీకు డౌట్ ఉంటే నేను దీని మీద కూడా పెట్టాను స్క్రీన్ మీద, కన్ఫ్యూజ్ కాకుండా రాసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, దాన్ని ఎగ్బతానాని వేసవి కాల రాజధాని అనేవారు. ఓకేనమ్మా? ఎన్ని అయ్యాయి మొత్తం? విన్నాను 5. వెరీ గుడ్. 5వది బబులోను. ఇది కూడా ఒక రాజధాని. అది కూడా ఏంటి? ఒక రాజధాని. ఏంటి ఇన్ని రాజధానులు ఏంటంటే, ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా వినండి. ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినప్పుడు రాజధాని పేరేం పేరు? హైదరాబాద్. అదేంటది? రాజధాని. చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు రాజధాని పేరేం పేరు? అమరావతి. అదేంటది? రాజధాని. ఇప్పుడు జగన్ గారు పరిపాలిస్తున్నప్పుడు పెట్టేశారు. వెరీ గుడ్, విశాఖపట్నం. అదేంటది? రాజధాని. అర్థమైందా లేదా? ఇప్పుడు మనకే చిన్న రాష్ట్రానికి ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు అంత పెద్ద సామ్రాజ్యానికి 5 ఉండలో తప్పలేదు అంటున్నాను నేను. నా మాట మీకు అర్థమైందా లేదా? కోరేష్ గారు ఏమో ఈ ఫస్ట్ దాంట్లో ఎక్కువ ఉండేవారు అనమాట. ఏది? పాసార్గఢ్ అనే రాజధాని నుండి పరిపాలన చేశాడు ఆయన. ఎవరు? కోరేష్ గారు. ఏమండి? ఇప్పుడు మనం నేర్చుకుంటున్న రాజు ఏం పేరు? ఈయన పేరు అహశ్వరోషు. ఎక్కడి నుంచి పరిపాలన చేసేవాడు? షూషాను కోట. ఇక్కడ ఏ కాలంలో ఉంటారు రాజులు? ఇంకా చెప్పమంటారా? కాలాన్ని బట్టి కూడా రాజులు రాజధానులు మారుస్తుంటారు. ఇప్పుడు మీరు చూడండి, మన మోడీ గారు ఉన్నారనుకోండి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు ఆయన. అస్తమానం ఒకే చోట ఉంటారు ఆయన. ఢిల్లీ వచ్చే ప్లేస్ ఒకటి ఉంటుంది ఏమండి, ఇంకో చోట ఉండే ప్లేస్ ఒకటి ఉంటుంది, రాజ్భవన్, ఇలా రకరకాల ప్లేసులు మారుతుంటారు. ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ కూడా అవి ఉండొచ్చు. ఈ కాలంలో ఇక్కడ ఉంటే మంచిది అని ఒక సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. సో దాన్ని బట్టే పారసిక రాజులు కూడా కాలాన్ని బట్టి రాజధానుల్లో ఉండేవారు అనమాట. సో ఇప్పుడు షూషాను కోటలో నుండి పరిపాలన చేస్తున్నాడు ఈయన. ఎవరో? అహశ్వరోషు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ కాలం అది? అంత ఈజీగా మనకి తేలుతుందో చూసారా? అక్కడ ప్రస్తుతానికి చలి ఎక్కువ ఉందన్నమాట. జాగ్రత్త, దుప్పట్లా గట్టి పెట్టుకెళ్దాం మనం. ఏమండి? సో అర్థం చేసుకోండి, మనసులో పెట్టుకోండి. సో శీతాకాలం అది. ఏ కోట అది? షూషాను కోట. అంటే ఇప్పుడు షూషాను కోట అంటే ఏంటది? రాజధాని. ఏంటది? వెరీ గుడ్, రాజధాని. ఇప్పుడు చదువుతాం, తీయండి, ఆలస్యం చేయకుండా గబగబా వెళ్దాం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును, అబ్బో ఏం చేస్తున్నాడండి? విందు. ఎవరో? రాజుగారు ఏం చేస్తున్నాడు? విందు. ఎంతమందికి? అధిపతులకు, సేవకులకు. ఎంతమంది కూడా రాస్తారు చూడండి అక్కడ. ఎంతమందికి అంట? పారసీక దేశము యొక్క, మాధ్య దేశము యొక్క, మాధ్య అంటే మాదీ అని, మాదీయులని, మాదీ పారసికం కలిపి కదా. వెరీ గుడ్. మాధ్య దేశము యొక్క పరాక్రమశాలులను, గనులను, సంస్థానాధిపతులను అతని సన్నిధిని ఉండగా. ఎంతమంది ఉండగా? మొత్తం 127 సంస్థానాలు కదా. ఈ సంస్థానాధిపతులందరూ ఈయన దగ్గరికి వచ్చారంట. ఎవరి దగ్గరికి? అహశ్వరోషు దగ్గరికి. ఎన్ని రోజులు పెట్టాడు ఇంతకీ? అతడు తన మహిమ గల రాజ్యము యొక్క
ఐశ్వర్య ప్రభావములను, తన మహాత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరిచెను. అబ్బో, ఎన్ని రోజులు భోజనం పెట్టాడు? ఎన్ని నెలలో? టీచర్ గారు 180 అంటే ఎన్ని నెలలు? 6 నెలల్లో. ఎన్ని నెలకి ఎన్ని రోజులు? 30. ఎన్ని 30లు అయితే 6 అవుతాయి? 180 అవుతాయి. 6 30లు అంతే కదండి, 180. అయితే ఇప్పుడు 1 కాదు 2 కాదు 6 నెలల భోజనం మాట్లాంటారా ఏమండి? మొత్తం పార్టీ 127 దేశాల అధిపతులకు, 127 దేశాల పరాక్రమశాలులకు, అంతమంది ప్రజలకు, అంతమంది జనానికి 180 రోజుల విందంట. చిన్న విందా పెద్ద విందా? పెద్ద సభే, అవునా కదండి, పెద్ద గొడవే. నేనేమంటానంటే, సాధారణంగా రాజులకి విందులు పెట్టే అలవాటు ఉంటుంది. మీరు ఎప్పుడన్నా బైబిల్లో చాలా మార్లు రాస్తుంటాడు, రాజు విందు చేయించాను అని చాలా చోట్ల. ఫర్ ఎగ్జాంపుల్ యోబు కాలం ఒకటి, లేదా మీకు ఇంకా అర్థం కావడానికి ఆదికాండంలో చూడండి, కూర్చుని తీద్దాం. ఆదికాండం తీయండి ఒకసారి, 40 అధ్యాయం 20 వచనం. ఇక్కడ ఒక ఫరో కనబడతాడు మనకి. ఫరో అన్న రాజే. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, ఎందుకు విందు చేయిస్తున్నాడు ఫరో? 20వ వచనం, 40-20 ఆదికాండం. 3వ దినమందు జరిగింది ఏంటంటే, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ ఏం చేయిస్తున్నాడు? రీజన్ ఏంటి? వెరీ గుడ్, పుట్టినరోజు రీజన్ ఉంది. అందుకని ఏం చేస్తున్నాడు? విందు. ఎవరు? రాజుగారు. అంటే విందు చేయడం అయితే కామనే, అది స్పెషల్ అయితే కాదు. కానీ ఇప్పుడు ఈయన ఎన్ని రోజులు చేస్తున్నాడు? ఇది మాత్రం స్పెషల్ అంటున్నాను నేను. నా మాట నీకు అర్థం లేదా? సాధారణంగా రాజులు, ఇప్పుడు మన భాషలో చూడండి, మంత్రులు ఎంపీలు ఉంటారా, వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు భోజనాలు ఉంటాయి, అవునా కదండి. కానీ వరసెట్టు ఒక 6 నెలలు 7 నెలలు భోజనాలు ఆడితే అది స్పెషల్ అంటున్నాను నేను. ఎవరికైనా ఎవడో పెట్టడు కదా. తక్కువ ఖర్చు అవుద్దా? 127 దేశాల కంటే ఎంత ఖర్చు అవుద్ది చెప్పండి? మనం పెట్టగలమా? మాట్లాడేటి చాలా రేంజ్ కావాలి దానికి. మరి ఎందుకు పెట్టావయ్యా అని అడిగితే బాగా ఆలోచన చేయండి. ఉన్న సిచ్యువేషన్ ఏమో ఆనందకరమైందా? కాదు. ఒక పక్క తండ్రి ఏమయ్యాడు? చనిపోయాడు. రాజ్యంలో అనేక మంది ఆ రాజ్యం మీదకి రావడానికి బయట నుంచి శత్రువులు సిద్ధంగా ఉన్నారు. రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఎలా ఉన్నారు? బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో అసలు పార్టీ మూడైతే కాదు, అవునా కదండి. కానీ ఏం చేస్తున్నాడు ఈయన? పైగా ఎలాగా? చాలా గట్టిగా, ఏదో సీక్రెట్గా కాదు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదనుకోండి, మనం ఏదైనా చేయాలి ఫంక్షన్, అసలు చేస్తామా? చెయ్యు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఎలా చేస్తాం? సైలెంట్గా చేసేస్తాం. ఏ అమ్మ ఏంటి ఎలా చేసో పుట్టినది అనుకోండి, మా అయ్యగారికి బాగాలేదని ఇంకా అలాగా కానిచ్చేసామండి అంటాం కదా. అంటే సాధారణంగా ఎవరికైనా బాగోకపోతే మనం ఏది చెయ్యం, ఒకవేళ చేసినా చాలా సైలెంట్గా ఉంటుంది. కానీ ఈయన చేసింది చాలా సౌండ్ వస్తుంది ఇక్కడ. ఎంత సౌండ్ అంటే 127 దేశాలకి 180 రోజులు విందంటే చిన్న ఇష్యూ కాదు. మరి ఎందుకు పెట్టావయ్యా అంటే, ఇది చదివిన మనందరికీ కూడా పార్టీ మూడు కనబడుతుంది, కానీ దీని వెనక అహశ్వరోషు పన్నిన రాజకీయ ఎత్తుగడ ఉంది. ఏంటది? రాజకీయ ఎత్తుగడ. దేనికి ఎత్తుగడ అంటారా? 127 సంస్థానాలు ఎవరి కింద ఉన్నాయి? అహశ్వరోషు కింద ఉన్నాయి. వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు బయటోడి మీదకి వెళ్ళాలన్నా వీళ్ళు ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. వీళ్ళ బలంగా ఉండాలంటే రాజుగారి బలమేటో వీళ్ళకి తెలియాలి. అది తెలియాలంటే ఏదో ఒక పోట్లో అయ్యే పని కాదు. అందుకని ఎవడికి ఎప్పుడు అర్థమవుద్దో తెలియదు కాబట్టి 180 రోజులు పెట్టాడు. ఎందుకు? ఇప్పుడు మరలా ఒకసారి వచనం చదవండి, క్లియర్ కట్గా మీకు మనసులో బలి వెలిగిపోద్ది. చూడండి, 4వ వచనం. అతడు తన మహిమ గల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహాత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరిచెను. ఇంతకీ ఏం తెలియాలని పెట్టాడు?
తన పవర్ ఏటో తెలియాలని. అర్థమైందా లేదా మీకు? ఏం తెలియాలని? తన పవర్ ఏటో తెలియాలని, తన కెపాసిటీ తెలియాలని. ఎందుకు తెలియాలి? వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బలహీనంగా. ఇప్పుడు నా పవర్ తెలిస్తేనే ఆటోమేటిక్గా మీకు ఏమొస్తుంది? అంతే కదా. రాజుగారు ఉన్నానంటే మా రాజుగారి బలం అన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా జనాలకు ఏమవుతుంది? మీరు ఎప్పుడన్నా యుద్ధాలు చూడండి, రాజును కొడితే ఆటోమేటిక్గా సైన్యం అంతా ఏమైపోతుందో తెలుసా? బలహీనం అయిపోతారు. రాజును కొట్టనంతసేపు చాలా బలంగా ఉంటారండి. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ సినిమాల్లోనూ లేకపోతే రకరకాల చోట్ల యుద్ధాలు చూడండి, చాలా చోట్ల రాజును కొట్టాడంటే బలహీనం అయిపోతారు ఆటోమేటిక్గా. అవునా కదండి? ఎందుకంటే ఒక దేశానికైనా లేదా సామ్రాజ్యానికైనా బలం ఎవరంటే రాజే. ఇప్పుడు అదే రాజు దెబ్బతిన్నాడు. ఎవరైనా? దర్యావేషు. ఆ దెబ్బతిన్న పరిస్థితుల్లో దేశాలన్నీ కూడా బలహీనమైపోతే ఫస్ట్ తన చేయవలసిన పని ఏంటంటే తన జనాలందరినీ బలపరచాలి. అదే కదా. ఎందుకు బలపరచాలి? వీళ్ళ బలంగా ఉంటేనే బయటోడి మీదకే యుద్ధానికి వెళ్ళాలి. ఎందుకంటే బయటోళ్ళు ఎవరు? ఏ దేశం మీదకి వెళ్ళాలి యుద్ధానికి? గ్రీకులు. వాళ్ళే కదా రెడీగా ఉన్నారు. అవునా కదా. అయితే ఇదంతా నీ ఊహాయి గారు ఊహని ఊహించి చెప్పేస్తున్నావని మీరు అందరూ అనుకుంటారేమో అని పరిశుద్ధాత్ముడు దీనంతటి వివరణ ముందే బైబిల్లో రాశాడు. ఎక్కడ రాశాడండి? మరి ఇక్కడ లేదు కదండి అంటారా? ఈ వివరణ అంతా ఎక్కడ రాశాడంటే దానియేలు గ్రంథంలో రాశాడు. తీద్దాం, అందరు తీయండి. 11వ అధ్యాయం బైబిల్ చూడండి, ఎక్కడ లింక్ ఉందో. గంట అయింది మనం ప్రారంభించి, మీకు టైం తెలియలేదేమో కానీ ఎన్నో వచనంలో ఉన్నాం, ఇంకా 3వ వచనంలో 4వ వచనంలో ఉన్నాం మనం. ఏమండి? సరే చూద్దాం, తీయండి. ఎక్కడ? దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ అధ్యాయం 2వ వచనం. వెరీ గుడ్. ఇప్పుడు సత్యమును నీకు తెలియచున్న. ఇక్కడ ఒక దూత దానియేలు గారికి కనబడి మాట్లాడుతుంది. ఎవరికి? ఒక దర్శనం. న్యాయానికి దానియేలు గ్రంథం రాసేటప్పటికీ ఇంకా పారసీకుల కాలం రాలేదు. ఎందుకంటే దానియేలు గ్రంథం ఎవరి టైం అది? ఏ రాజు? బబులోను తర్వాతే మాది పారసీకులు. చెప్పాను కదా నిన్న. ఓకే, వెరీ గుడ్. అంటే ఇప్పుడు బబులోను కాలం. ఆ కాలంలో దర్శనం వస్తుంది. ఏటా దర్శనం? చదువుతాను చూడండి. ఏటంటే ఇంకా 3 రాజులు. ఎంతమంది అంటండి? 3 రాజులు పారసీకము మీద ఏంటండి రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అత్యధిక ఐశ్వర్యము కలిగిన ఎన్నోవాడు? ఎవరేంటి? 4వవాడు. పారసీకంలో 3 తర్వాత వచ్చిన 4వవాడు ఎవరు? చెప్పండి, 3 పేర్లు కూడా చెప్పండి. నెంబర్ 1 కోరేషు, నెంబర్ 2 క్యాంబసిస్, నెంబర్ 3 దర్యావేషు. వచ్చిన 4వ రాజు ఎవరు? చూడండి ఎంత క్లియర్ కట్గా రాస్తున్నాడు బైబిల్. నిజంగానే ఒక విషయం చెప్పనా, అసలు ఎస్తేరు గ్రంథం అన్నది మీ మనసులో లేకపోతే ఈ వచ్చిన దానియేలు గ్రంథం చదివినప్పుడు మీకు అర్థం కాదు. అసలు నా మాట మీకు అర్థమైందా లేదా? ఇప్పుడు అక్కడ మనకు ఆల్రెడీ అక్కడ ఒక థాట్ ఉంది, మనసులో 4 ఉన్నారు, 3 తర్వాత 4వవాడు ఈయన అన్న అవగాహన ఉంది. కాబట్టి దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో 2వ వచనం అర్థమైంది అంటున్నాను నేను. మీకు విచిత్రం ఏంటంటే దానియేలు గ్రంథాన్ని కూడా నేను మాట్లాడేశాను. అందరికీ వందనాలు. ఒకవేళ మీ ఎవరికైనా కావాలంటే యూట్యూబ్లో ఉంది, చూడండి. ఏమండి? చాలా టఫ్ దానియేలు గ్రంథం. అది కూడా మాట్లాడాను నేను. దానియేలు గ్రంథం ఆల్రెడీ కాడాల్లో అనుకుంటా బహుశా మాట్లాడాను. అది యూట్యూబ్లో ఉంది. సూరంపాలెంలో ఒక ఆయన అయితే ప్రత్యేకించి కొన్ని రోజులు మీటింగ్ పెట్టుకున్నాడు. ఎన్ని రోజులు? 7 రోజులు, 6 రోజులు, 5ని ముందు 2, 7 రోజులు పెడితే నేను గట్టిగా మాట్లాడింది 6 అధ్యాయాలు మాట్లాడాను అక్కడ, అంతే. ఏమండి? సరే, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను? 11వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం కదా. ఇక్కడ ఏమంటున్నాడు? 4వ రాజు. ఎన్నో రాజు? ఏ దేశానికి? పారసీక దేశానికి. ఎవరా 4వ రాజు? అహశ్వరోషు. ఏం చేస్తాడంట ఆయన? అతనికున్న అత్యధిక ఐశ్వర్యము కలిగి 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న బలమా సంపత్త. అందుకే రాజుగారు ఏం చేస్తున్నారు? విందు. అర్థమైందా లేదా? రాజుగారు చేసేదేంటి? విందు. వెరీ గుడ్. తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయులకు రాజ్యమునకు విరోధముగా. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ దేనికి ప్రిపేర్ చేస్తున్నాడు ఈయన? 180 రోజులు. చూసారు? అర్థమైపోయింది మ్యాటర్ మనకి ఇక్కడ. అర్థమైపోయిందండి. అంటే 180 రోజులు విందు దేనికయ్యా అంటే ప్రిపరేషన్. ఒకటి వీళ్ళని బలపరచాలి,
రెండు, శత్రువుల పట్ల వీళ్ళకు ఒక అవగాహన కల్పించాలి. ఇది టార్గెట్ ఎవరిది? నేను అంటాను, చాలా పగతో ఉంటేనే కానీ ఎంత మోపు చేయడం అంటాను నేను. అంతే కదా? ఎంత పగ? ఇది దేనికి పగ? తన తండ్రి చావుకి కారణం, తన దేశ పేరుకి మచ్చపడ్డ కారణం. ఇలా ఎన్నో పరిస్థితులు తన హృదయంలో నలుగుతున్నాయి. ఎంత బాధ పెట్టుకొని కూడా విందు చేస్తున్నాడంటే నిజంగా ఎంత పై ఎత్తేసుంటే తనంత ఖర్చు పెడతానో ఆలోచన చేయండి అంటున్నాను నేను. నా మాట మీకు అర్థమైందా లేదా? మీ ఎందుకు విచిత్రం చెప్పినా, ఆ విందు చూస్తే మబ్బిడిపోద్ది మనకి. అలాంటి విందు ఎంత బాగుంటుందంటే ఒకసారి చూద్దామా? మర్చికి చూద్దాం ఆ విందు. ఒకసారి వచ్చేద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథానికి గబగబ వచ్చేద్దాం, టైం అయిపోతుంది. అందరు తీయండి. ఆ దినములలో జరిగిన తరువాత రాజు షూషాను కోటలో ఉన్న ఏంటండి అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని ఏంటండి కోట ఆవరణములో, ఎక్కడ? కోటలోని తోట. మర్చిపోకండి. అంటే రాజుగారు కోట వెనకాల ఏముంది సిద్ధార్థ్ గారు? తోట. మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా. ఇప్పుడు విందు ఎక్కడ? తోటలో విందు. ఆ సీనరీ ఎంత బాగుంటుందో చూడండి. ఎక్కడ విందు? మీరు కుసేపు ఇమాజిన్ చేసుకోండి ఫ్రీగా. కంగారు ఏం పడకండి, కన్ఫ్యూజ్ చేయను మిమ్మల్ని. చాలా ఫ్రీగా తీసుకెళ్తున్నాను మిమ్మల్ని నేను. అర్థమవుతున్నాయి కదండి? కన్ఫ్యూజ్ అవుతున్నారా? అర్థం చేసుకోండి. విందు ఎక్కడ? సాధారణంగా మనం సాయంత్రం పూట ఏ అరుగు మీదకి వచ్చి కూర్చొని భోజనం చేస్తేనే బోనంత హాయిగా ఫీల్ అవుతాం. ఏమ్మా చంద్రమ్మ గారు? అలాంటి విందు ఎక్కడ? ఇప్పుడు లేవు కానండి ఆ రోజులు. మా చిన్నప్పుడు మంచం మీద కూర్చొని బయట వీధిలో మంచం వేసుకుని కూర్చొని తిని రోజులు ఉన్నాయి. ఏమా మా చిన్నప్పుడు. ఇప్పుడు వీధి మీద మంచాలు వేసుకుంటే కారులో బళ్ళో వచ్చుకుంటే తర్వాత కాదు. వీధులు ఏమి మనకి లేవు కదా. అంత కూర్చొని దమ్ముందా? లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు మనిషి నేల మీద అడ్డమే గగనం. ఎందుకంటే రోజులు మారిపోయి. ఎందుకు మారిపోయి అంటారా? ఇవన్నీ కూడా పనికిమాల రోజులు ఎందుకు వస్తే భూమి కూడా పాడైపోయిందండి. ఒకప్పుడు నేల మీద నడిస్తే ఆరోగ్యం, ఇప్పుడు నేల మీద నడిస్తేనే జబ్బులు. అవునా కదా? ఒకప్పుడు నేలకే ఈ పాదం టచ్ అయితేనే ఇమ్యూనిటీ పెరుగుతుంది మనకి ఒకప్పుడు. ఇప్పుడు కాదు. ఇప్పుడు అదే పాదం నేలకి టచ్ అయిందంటే ఆ ఉమ్ములకి, అక్కడ ఉన్న రోగాలకి, అక్కడున్న సూదులకి, లేదా అక్కడ ఉన్న చెత్తకి ఎన్ని రకాల జబ్బులు వస్తాయి ఎవరో వర్ణించక్కర్లేదు. ఇప్పుడు అన్ని రకాల పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు విందు ఎక్కడ పెట్టాడు ఈయన? తోటలో. పైగా ఎలా అంట చూద్దాం చూడండి. అదంతా ఏంటండి? అక్కడ అంటే తోటలో ఏంటండి? చక్కగా స్పీడ్గా జాగ్రత్త చదవండి. అక్కడ ధవల ధూమ్ర వర్ణము గల అవిసనారతో చేయబడిన తాళ్లతో ఏ ఏ ఏ ఏ కర్టెన్స్ పెట్టాడంట? ధవల ధూమ్ర వర్ణములు గల అవిసనారతో చేయబడ్డ తాళ్లతో డెకరేషన్ అంట. ఎందులో? జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు అదిగో తోట. ఆ తోట నిండా మనకేమున్నాయి? చక్కగా రంగురంగుల కర్టెన్స్తో డెకరేషన్. ఏది? తోట. మర్చిపోకండి. ఇంకేంటంట? చలువురాతి స్తంభములు మీద. ఏ స్తంభాలంట మధ్యలో? చలువురాతి అంటే చల్లని రాయను టీచర్ గారు. మార్బుల్స్. చూసారు ఎంత బాగా చెప్పారు మీకు ఇంగ్లీష్. మన అంత మార్బుల్స్ అని తెలుగులో ఏమంటారు తెలుసా? చలువరాతి అంటారు. ఏ రాతి? అంటే ఇప్పుడు చూడండి, తాళ్ళేమో రంగురంగుల తాళ్ళు. ఆ తాళ్ళకి మధ్యస్థంగా ఏంటి? అక్కడక్కడ మార్బుల్స్తో స్తంభాలు డిజైన్ చేసుకోండి జస్ట్ మచ్చుకి. తర్వాత వెండి కమ్మలకు తగిలించిన తెలుపు ఊదారంగు కలిసిన. అబ్బో, ఇప్పుడు స్తంభానికి స్తంభానికి మధ్య వెండి కమ్ములంట. ఆ వెండి కమ్మలకేమో తెలుపు, వైట్ అండ్ ఊదారంగు అంటే పర్పుల్ కలర్. ఏ కలరు? అంటే వైట్ అండ్ పర్పుల్ కలర్తో డెకరేషన్. అక్క మదక్క అర్థమవుతుందా? ఎవరి విందు? రాజుగారి విందు. ఏ రేంజ్లో ఉందో చూడండి. అదే విందుకి మీకు నాకు ఆహ్వానం వస్తే పదనకు వస్తాం మనం. ఏమండి? హాయిగా కళ్ళు మూసుకొని పదండి వెళ్దాం అనుకున్నాం మనం. ఎంత బాగుందో చూడండి. ఏంటంట? దానికి స్తంభాల మధ్య ఏంటి? తెలుపు ఓదారంగు అంటే పర్పుల్. అది రాజరికానికి సూచన. మీకు ఎప్పుడు నేను ప్రత్యక్ష గుడారం చెప్పినప్పుడు చెప్పాను. అబ్బా భలే చెప్తున్నా బాబు, నీకు వందనాలు. ఆయన గుర్తుని చెప్పేస్తున్నాడు. అలాంటి చక్కటి రంగులతో డెకరేషన్. ఏ స్తంభాలు అవి? మార్బుల్స్తో స్తంభాలు.
అయితే ఇప్పుడు అన్నిటి మధ్య కింద ఏం వేశారంట? మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలువరాళ్ళు పరచిన ఏంటండి? అబ్బా! అంటే ఈ మల్టీ కలర్ మార్బుల్స్ అనమాట. ఎక్కడ అసలు ఇమాజిన్ చేసుకోండి అంటున్నాను నేను మిమ్మల్ని. ఏమండి ఇలా మనం ఫ్లెక్సీ మీద కూర్చున్నందుకే అబ్బాయి ఎంత బాగుంది అనుకుంటున్నాం కింద మనం. ఇప్పుడు ఆ కింద ఎరుపు, తెలుపు, నలుపు, ఈ మధ్య ఏదో ఒక టైల్ చూశాను మొన్న ఎక్కడో మెరుస్తుంది, అది భలేగా ఉంది నాకు. ఏమంటే దానికి ఏదో పేరు చెప్పారు నాకు. అది ఎలా ఉందంటే ఇలా అడుగేయగానే 3D ఎఫెక్ట్ అంట. 3D ఎఫెక్ట్ అంట. అది ఎంతో ఖరీదు చెప్పారు. అలాంటి అప్పట్లోనే ఆ టైప్ రేంజు మార్బుల్స్, అవునా కదండి? ఇప్పుడు అవన్నీ ఎక్కడ? తోటలో. మర్చిపోకండి, తోటలో చెట్లు, తోటలో పచ్చదనం, తోటలో డెకరేషను. ఏదో సముద్రం ఒడ్డున చిన్న బర్త్డే చేసుకుంటేనే, ఈవెంట్ చేసుకుంటేనే పోయి బాబోయ్ సముద్రం ఒడ్డునే అంటాం మనం. ఇప్పుడు ఇదంతా ఈ డెకరేషన్ అంతా ఎక్కడ? తోటలో. వెరీ గుడ్. ఇంకేంటంట? ఏంటండి? వెండి బంగారమయమైన జలతారు గల. అబ్బా! ఏంటవి? అప్పట్లో వీళ్ళు అరబ్ కదా, అరబ్ కంట్రీస్ కదా ఇవి. వాళ్ళు మనలా కుర్చీలు చైర్లు కాదు, బఫేల్ సిస్టమ్ కాదు. మీకు తెలుసో తెలియదు అరబ్ కంట్రీ ఎలా కూర్చుంటారు తెలుసా? అరబ్ రాజులు పరుపులు వేసుకొని అటు ఇటు దివాన్లుండి కించి కూర్చొని కానివ్వండి అంటుంటారు. చూసారు ఎప్పుడన్నా ఆ సిచ్యువేషను? మీకు జస్ట్ ఎగ్జాంపుల్కి అరబ్ పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక చిన్న వీడియో చూపిస్తాను, చూడండి మీరు అందరూ కూడా. ఏమండి? యూట్యూబ్ అదిగోండి, అరబ్ కంట్రీ భోజనాలు చూడండి. భోజనాలు ఇవన్నీ మధ్యలో డెకరేషన్ చూడండి, ఎంత ప్లెజెంట్గా అంత స్వీట్గా. చూడండి ఈ కర్టెన్స్ చూసారా? ఆ టైప్ అనమాట. ఇది రీసెంట్, ఇది అప్పటి కాదు, రీసెంట్. చూడండి వాళ్ళ సిస్టమేటిక్తో సంబంధించిన డెకరేషన్ ఇవన్నీ కూడా. ఏమండి? కాస్ట్లీ. వాళ్ళకి ఏంటంటే ఎంత ఖరీదైతే ఉంటుందో, అదిగోండి తెరలో, అదిగోండి కింద ఏమన్నాను, పరుపులు, అదిగోండి పరుపులు, నీళ్ళు మందులు పోసేవి అన్నమాట అవన్నీ. ఏమండి? సరే ఇప్పుడు అవన్నీ చూస్తే మీరు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు. జాగ్రత్తగా చూడండి. రాజమండ్రిలో బార్కాస్ అని ఒక రెస్టారెంట్ ఉంది, ఎప్పుడు చూసారు మీరు? వెళ్ళారా? నేను ఒకసారి వెళ్ళాను. అది కాస్తంత రెస్టారెంట్కి అక్కడికి వెళ్ళగానే భలే ఉందండి అని ఫీల్ అవుతుంటారు చాలామంది. విచిత్రం ఏంటంటే దానికి 1000 రెట్లు ఇప్పుడు మేకప్ చేశాడు ఈయన. ఎవరు? రాజుగారు. అదేందా లేదా? నిజం చెప్పండి, ఏ రేంజ్ ఉండి ఉంటుంది? మొన్న ఇటీవల కాలంలో ఒక ఆయన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది. అనంత్ అంబానీ, అవునా? మీకు గుర్తుందా? వినంటారు కదా. యూట్యూబ్ నిండా ఆయనయే వీడియోలు. ఏట్రా మ్యాటర్ అంటే 1000 కోట్లతో చేసేటట్ట. ఎందుకు? ఎన్ని రోజులు? 3 రోజులు, 5 రోజులా? వెరీ గుడ్. ఎంతకే అందులో 3 రోజులకి 25,000 క్షమించాలి 2500 ఐటమ్స్ అంట. 2500 ఐటమ్స్ అంట. ఎన్ని రోజులకి? 3 రోజులకి. 3 రోజులకే 2500 ఐటమ్స్కే యూట్యూబ్ అంతా హల్చల్ అయిపోతే, ఇప్పుడు అదే ఈవెంటు ఏది ఆశ్వరోజు గారి ఈవెంటే కనుక ఈ రోజుల్లో ఉంటే మొత్తం యూట్యూబ్ అంతా అక్కడే ఉందని అంటాను నేను. అవునా కదా? ఊహించుకోండి అంటాను నేను. ఇప్పుడు అంత పరిస్థితుల మధ్య వీళ్ళందరూ కూర్చుంటే ఈ 127 దేశాలకు ఏం ఫీలింగ్ వస్తుందో చెప్పండి మీరు. 127 దేశాల సంస్థల రాజులకి. రాజుగారే. ఏ రాజుగారు అనరు? మాట్లాడేటి? ఇప్పుడు మనం కూడా అదే కదా, మన ఫంక్షన్లు గట్టిగా ఎందుకు చేస్తామంటే వచ్చిన వాళ్ళు ఏమనాలంటే, ప్రవీణ్ పెళ్లి చేసుకున్నాడు రా, చుట్టుపక్కల ఎవడో చేసుకోలేదురా అనాలి అంటే చాలు మనకి. అవునా కదా? అందుకే ఇన్ని లక్షలు ఇన్ని వేలు ఖర్చు అండ్, అవునా కదండి? ఇప్పుడు ఏం చెప్పండి, మనస్ఫూర్తి చెప్పండి, వచ్చిన వాళ్ళు ఆ మాట అనుంటారా లేదా? ఒకవేళ ఎక్కడైనా అనరేమో అని ఇంకో ఫెసిలిటీ పెట్టాడు. ఏటా ఫెసిలిటీ? అది కూడా చదవరు కింద. అచ్చట కూడినోరికి వివిధమైన బంగారు పాత్రలతో పానం. అబ్బా! ఏ గ్లాసులు? అబ్బాబ్బాబ్బా! ఏ గ్లాసులు అంటండి? బంగారు పాత్రలతో పానమిచ్చొచ్చు, రాజు స్థితికి తగినట్టుగా
మళ్ళీ మామూలు ద్రాక్షారసం కాదు. ఎవరి ద్రాక్షారసం అంటే అది వేరే మంచి కాస్ట్లీ బ్రాండ్ అనమాట. అదే కదా అర్థం ఏమండి? రాజు ద్రాక్షారసము. ఇప్పుడు పొరపాటున ఎవరన్నా ఇవన్నీ బ్రాండ్లో రాజు ద్రాక్షారసం నూరు ఊరివ్వాలంటే నూరు ఊరుతుందమ్మా. నూరు ఊచుకోకండి. అలాగే రేపు మాట్లాడుతాను వాళ్ళతో చాలా విషయాలు. ఇవాళ కంగారు అడకండి. సరే ఏంటండి? రాజు ద్రాక్షారసము దాసులకు అధికముగా ఎలాగా అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారము జరుగుటను బట్టి ఎవ్వరును బలవంతము అంటే వద్దు అయితే వద్దు, ఎంత కావాలితే అంత ఎవడు కోరినట్టుగా వారికి పెట్టవలనని తన కోట పనివారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. మహావిందు ఎవరిది? ఏ రేంజ్లో ఉందో చూడండి. తాగినోడికి తాగినంత. ఏ గ్లాసు? ఏ గ్లాసు? చిన్న మాట చెప్పనా, ఇలా అంటాను బాధపడకండి. మన వాళ్ళు చిన్న ప్లాస్టిక్ గ్లాసులో పోసుకొని ఆ మేడ మీదనో లేకపోతే ఏ తోటలోనో ఏ చీకట్లోనో కూర్చొని బోడంత ఫీల్ అవుతుంటారు. అవునా కదా? ఇప్పుడు అలాంటిది ఎంత తోటలో ఎంత డెకరేషన్ మధ్య ఎంత అడావుడి మధ్య సిద్ధార్థ్ గారు కిందంతా ఏటి ఆ నేల చూడండి ఎలాగుందో. ఆ నేల చూస్తేనే కడుపు నిండిపోతుంది సగం మందికి. అలాంటి నేల మీద పరుపు మీద పడుకొని బంగారు గ్లాసులు ఇచ్చి తాగినంత తాగరా హై బ్రాండ్ అంటే ప్రవీణ్ గారు పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. కదా? ఎన్ని రోజులు పైగా ఇంకా వీరు చెప్పండి. వీళ్ళంతా ఎవరు భజన చేయాలి తెలుసా? లిటరల్లీ ఆ సిచ్యువేషన్ మీకు అర్థం కావాలంటే మనకింత వివరణ అవసరం. అర్థమైందా లేదా నా మాట? ఎప్పుడని చెప్పండి, నిజంగా మనం చదివంగా నిస్తేరు గ్రంథాన్ని ఎంత డెప్త్గా చదివామా? ఇక్కడ ఇంకో గొడవ ఉంది. అదేంటంటే మనలాగా అరబ్ కంట్రీస్కి ఏ కార్యక్రమం చేసినా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి చేయరు. మీకు తెలుసో తెలీదో? మనలాగెందుకు? ఫర్ సపోజ్ మన మధ్య ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, ఎప్పుడైనా ఎవరైనా ముస్లిమ్స్ పెళ్ళికి వెళ్ళారా? వెరీ గుడ్. వెళ్తే మీరు ఎప్పుడైనా గమనించండి, మగోళ్ళకి ఆడోళ్ళకి కలిపి భోజనం పెట్టరు. చూసారు ఎప్పుడన్నా మీరు? మీకు ఎప్పుడన్నా నేను ఇలా నా భార్యను తీసుకుని వెళ్ళా, ఆ రోజంతా మా ఆవిడ ఎక్కడ ఉంది, నేను ఎక్కడ ఉన్నాను. కానీ నెంబర్ 1 వైట్ రైస్ పెట్టరాళ్ళు. బిర్యానీ కట్ట దానికి సంబంధించిన మెటీరియల్ పెడతారు, వైట్ రైస్ పెట్టరు. ఏమండి? రెండోది, మగోళ్ళకి ఆడోళ్ళకి కలిపి పెట్టరు. ఆడోళ్ళు విందు వేరు, మగోళ్ళు విందు వేరు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య తెరగట్టేస్తారు. అర్థం లేదా? ఇది అరబ్ కంట్రీస్ విధానం. ఏమండి? ఇప్పుడు కూడా చూడండి, ఒక్కొక్క దేశానికి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది కదా. అవునా కదా? మన దేశానికి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. అవునా కదా? మన డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి చెప్పండి మీరు? అమ్మా ఏంటి ఇదే అన్నారు, తిడుతున్నారు నన్ను. ఏమండి ఏంటది? చీర అన్నారు ఎవరు ఇక్కడ? వెరీ గుడ్. నిజం చెప్పండి, చీర కట్టుకునే వాళ్ళు ఉన్నారు. అందరికీ వందనాలండి. మొన్న ఎక్కడో చూసానండి, మగోలు బట్టలాగా ఉన్నాయి ఆవిడ కూడా, అందరికీ వందనాలు. ఏటమ్మా అంటే అని ఆ ఫ్యాషన్ అని అంటుంది ఆవిడ. ఏ ఫ్యాషను? అయితే నేను ఏమంటానంటే, కాలాన్ని బట్టి రోజులు బట్టి పరిస్థితులు మారడం పర్లేదు, కానీ కొంతమంది మరీ రెచ్చిపోతున్నారు. ఎంత దారుణంగా చెప్పమంటారా? ఇంత పొడుగు ఫ్యాంట్లో 4-5 చోట్ల చిల్లు ఉండాలి. అవునా కదండి? ఏ పేరండి అది? టామ్ జీన్సా? టామ్ జీన్స్. పొరపాటున నాది ఏదో జీన్ ప్యాంటు పొరపాటున కొట్టుకుపోయి చిన్న కన్నం పడిందండి నాకు. చిన్న కన్నం కాదు, కొట్టుకుంది అంతే. ఏదో ప్రసంగానికి వెళ్ళి నా ప్యాంట్ వేసుకొని నేను కింద విన్న అంత గంటన్నర వాక్యం చెప్తే విశ్వాసం అంతే మీ సాయి గారు మీ టాన్ జీన్స్ బాగుందండి అన్నాడు. మీరు నమ్మండి, అప్పటి నుంచి ఇప్పుడు జీన్ ప్యాంట్ వేయట్లేదు. నేను చూసలేదు ఎప్పుడన్నా. కుట్టించిన ప్యాంట్లు వేస్తున్నాను, ఉన్నాయి 2 ప్యాంట్లు అయ్యానన్న. ఏరవంటే జనాలు వాటికి భలే అలవాటు పడిపోయారు. కానీ మన దేశ సాంప్రదాయం అయితే అది కాదు. చక్కటి కట్టు బట్ట. ఆ మగోళ్ళకి ఏంటి? పంచికట్టు. ఎవరిని కట్టుకుంటున్నారండి? మా చిన్నప్పుడు లుంగీలు, ఇప్పుడు లుంగీలు కూడా పోయే షార్ట్స్, ట్రాక్స్. అవునా కదండి? చాలా అప్డేట్స్ వచ్చాయి మనుషులకి. ఇదే అంటున్నారు ఆయన. సో మరి రకరకాల ట్రెండ్స్, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ట్రెండ్ ఉంటుంది కదా. అలాగే ఆ కాలంలో ఒక ట్రెండ్ ఏంటంటే, ఆడోళ్ళకి వేరే విందు, మగోళ్ళకి వేరే విందుగా చెప్పనా? మగోళ్ళని చూడడానికి ఆడోళ్ళు రారు, ఆడోళ్ళు కనబడకూడదు. అందుకే చూడండి, ముస్లింలు కూడా మొత్తం ఫుల్గా మా సరస్వతమ్మలకు బాధ వెళ్తుంది. ఏం చేసుకుంటారు? కనబడిన ఎవరు కళ్ళు తప్ప. ఎందుకంటే వాళ్ళ ఆచారం అది. అవునా కదండి? కానీ చాలామంది అందరూ అలాగుంటున్నారమ్మా. అందరికీ ఆచారం లేదు. కానీ నిజంగా చెప్తానండి, వాళ్ళ పద్ధతులు భలే ఉంటాయి. కొన్ని చాలా చూడముచ్చటగా ఉంటాయి. మగుడు మాట్లాడితే ఆడది మాట్లాడకూడదు.
వాళ్ళ రూల్ ప్రకారం ఎవరు మాట్లాడకూడదు? మగోడు మాట్లాడితే మన లెక్కలో నువ్వు ఉండరా అని మాట్లాడుతుంది ఇప్పుడు మొన్న ఎవరు? అందరికి వందనాలండి, తిట్టుకోకుండా ఎలా అంటున్నానండి, వాస్తవమే కదండి. మనకి ఉండేవి, మనకు కూడా ఒకప్పుడు ఎవరన్నా ఇంటికి వస్తే ఈవిడ లోపలుండి అమ్మ పలానా ఆయన ఉన్నారంటే అండి, మీ భర్త ఉన్నారా అంటే తలుపు చోటున కట్టిన పక్కన నిలబడి ఆయన లేరండి అని పేరు చెప్పడానికి కూడా భయపడేది. అవునా కదా? మా ఆయన పేరు అనేది తప్ప మా ఆయన పేరేటో చెప్పింది కాదు. ఇప్పుడైతే పేర్లు కూడా మారిపోయాయి. అమ్మ భర్త పేర్లు కూడా పేర్లు సింపుల్గా అరవింద్ అంటున్నారు. ఇంకా అరవిందులు కూడా పోయి యారా. మొన్న ఎవరో ఒక ఆవిడ కట్టుకున్న భర్తని బాబీ అంటుంది. నాకు చూడగానే భలే సంతోషం వేసింది. అమ్మ ఎంత చక్కగా ప్రియులుగా బాబీ అంటే అలా ఆయన పేరు బాబీ అంట, అందుకని బాబీ. ఇప్పుడు సిద్ధార్థ్ గారు ఉన్నారు, సిద్ధార్థ్ గారిని అమ్మ ఏమని పిలాలి? ఏమండి అనాలి. ఇప్పుడు అలా కదా సిద్ధు అలా కదా. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ అలా వచ్చింది. ఏమండి ఈ బుజ్జులు గజ్జులు బంగారాలు అయితే అది వేరే లెవెల్ గొడవ. సో ఇలాగ ఒక్కొక్క టైప్ ఒక ట్రెడిషన్ ఉన్నట్టేమో అరబ్ కంట్రీలు ఇప్పటికీ ఆ ట్రెడిషన్ ఫాలో అవుతారు. స్త్రీలు వేరు, పురుషులు వేరు. అందుకని ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఓ పక్కనేమో మహావిందు చేస్తున్నారు ఎవరు? రాజుగారు. ఇంకో పక్క ఏం జరుగుతుంది చూడండి, రాణి అయిన వస్తీ కూడా రాజైన అహష్వరోషు కోటలో స్త్రీలకు విందు చేయించాను. వెరీ గుడ్. ఓ పక్కన ఎవరు విందు? రాజుగారి విందు. ఏ విందు? ఏ విందు? మహావిందు. ఇంకో పక్క ఎవరు విందు? రాణి గారి విందు. అంటే ఆడవాళ్ళందరికీ ఆవిడి, మగవాళ్ళందరికీ ఈయన. ఎవరో? రాజుగారు. మొత్తానికి ఇద్దరు కలిపి 180 రోజులు దుమ్ము లేపేస్తున్నారు. ఫెస్టివల్. అవునా కదా? అయితే ఇంతకీ విందంతా పెట్టింది దేనికి? ఒక రాజకీయ ఎత్తుగడతో పెట్టాడు. ఎవరు? అహష్వరోషు. ఎంతో భయంకరమైన ప్రీ ప్లాన్తో 180 రోజులు విందు పెడితే ఇంతకీ మరి 180 రోజుల ఈ విందు అనంతరం ఆయన వేసిన ప్లాను జరిగిందా? ఆయన అనుకున్నట్టుగా అన్నీ అనుకూలమయ్యాయా? ఆయన అనుకున్నట్టుగా పరిస్థితులు ఆయన చేతుల్లోకి వచ్చాయా? లేదు, ఈ విందు వల్ల రాజుగారి భవిష్యత్తు ఏమన్నా తారుమారైందా? ఇవన్నీ తెలియాలంటే అందరికి వందనాలు. నెక్స్ట్ ఎపిసోడు రేపు రాత్రి.